నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ మేయర్ ఆటోమోటివ్స్. సో ఈరోజు మన దగ్గర ఉన్నది 2016లో లాంచ్ అయిన డాట్సన్ రెడీగో. సో ఇప్పుడు మన దగ్గర 2019. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇది పర్పస్ ఎందుకు లాంచ్ చేశారంటే సిటీ పర్పస్గా లాంచ్ చేశారు. ఎందుకంటే ఇది మ్యాక్సిమం ఎంప్లాయీస్ పరంగా అండ్ స్మాల్ ఫ్యామిలీ పరంగా లాంచ్ చేశారు. సో ఇది 2016లో లాంచ్ అయింది విత్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 5 స్పీడ్ ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి, 5 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్. సో ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే, ఇది లాంగ్ టర్మ్ రివ్యూ. సో లాంగ్ టర్మ్ రివ్యూ ఎలా ఉంటుందంటే, సిటీ పర్పస్ ఎలా ఉంది, ఇది ఓన్లీ సిటీ పర్పస్గా లాంచ్ చేశారు. సో ఎక్స్టీరియర్, ఇంటీరియర్, పర్ఫార్మెన్స్, ఆల్ అబౌట్ పర్ఫార్మెన్స్ ఈ వీడియోలో తెలుస్తుంది. డాట్సన్ రెడీగోలో ఎక్స్టీరియర్లో చూసుకుంటే మీకు కూడా సిల్వర్ క్రోమ్ ఎసెన్స్ విత్ రేడియేటర్ గ్రిల్ డాట్సన్ లోగో. ఈ డాట్సన్ లోగో నిసాన్ కంపెనీ వాళ్ళకి సంబంధించింది. సో నిసాన్ బ్రాండింగ్ తోటి ఇండియాలోకి లాంచ్ అయింది. ఇక్కడ హాలోజన్ హెడ్ లైట్స్, హాలోజన్ ఇండికేటర్స్. ఇక్కడ డౌన్లో బంపర్లో చూసుకుంటే మీకు ఎల్ఈడి డిఆర్ఎల్స్. సో ఎల్ఈడి డిఆర్ఎల్ చూసుకున్నా కానీ, నెంబర్ ప్లేట్ ఇక్కడ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఎల్ఈడి డిఆర్ఎల్, హాలోజన్ హెడ్ లైట్ విత్ ఇండికేటర్. సో సైడ్ ప్రొఫైల్లో మీరు చూసుకునే బి పిల్లర్స్లో బ్లాక్ ఇస్తున్నారు అండ్ సి పిల్లర్ వైట్ కలర్లో ఇస్తున్నారు. సో టైర్ విషయానికి వస్తే 155/80 13" రేడియల్ టైర్స్ వస్తున్నాయి. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది. సో దీంట్లో ఓల్డ్ వర్షన్ కాబట్టి దీంట్లో 13" రేడియల్ టైర్స్ వస్తున్నాయి. సో ఈ 650 కప్ వెయిట్కి ఈ టైర్స్ చాలా బెటర్. సో ఓవరాల్ గ్రౌండ్ క్లియరెన్స్ 185 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్. సో ఒకవేళ సడన్ ఆఫ్ రోడ్ చేసినా కానీ మనకి ఎట్లాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో 185 గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందుకు మనకి చాలా బెటర్ అని చెప్పాలి. సో అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్ అడ్జస్టబుల్, ఇంటీరియర్ అడ్జస్టబుల్ కాదు, మాన్యువల్ అడ్జస్టబుల్ అండ్ రీట్రాక్టబుల్ కాదు, కంప్లీట్ మాన్యువల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్స్. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 28 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో రేర్ సైడ్ చూసుకున్నా కానీ మనకి హై మౌంటెడ్ టెయిల్ లైట్స్, ఇక్కడ టెయిల్ లైట్స్, రివర్స్, హాలోజన్, టర్న్ ఇండికేటర్స్ కంప్లీట్ హాలోజన్ వస్తున్నారు. ఇక్కడ 4 పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా ఇవ్వలేదు. ఇక్కడ 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ రెడీగో డాట్సన్. సో ఇప్పుడు బూట్లో చూసుకున్నాయి మీకు. సో బూట్ కంప్లీట్ మాన్యువల్లోనే, ఇంటీరియర్లోనే ఓపెన్ చేసుకోవాలి. ఈ వెహికల్లో మెయిన్ బూట్ స్పేస్ చూసుకుంటే 222 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. సో బూట్ స్పేస్ అనేది ఈ కార్లో అనేది చాలా బెటర్ ఉంది యాజ్ కంపేర్ టు రెనాల్డ్ క్విడ్లో. సో రెనాల్డ్ క్విడ్కి దీన్ని కంపేర్ చేస్తే దీంట్లో కూడా చాలా బెటర్గానే ఉంది. సో రెనాల్డ్ క్విడ్ మీకు రివ్యూ కావాలంటే ఇక్కడ పాపప్ ఐడి ఇస్తున్నాను చూడండి. సో దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఎట్లా ఉందంటే, ఓవర్ లిప్ అనేది ఎక్కువ ఉంది. సో లగేజ్ లిఫ్ట్ చేసుకుంటే ఓవర్ లిప్ అనేది చాలా ఉంది, హెవీ స్ట్రెస్ తీసుకోవాలి. సో స్టెప్ని చూసుకున్నా కానీ మనకి ఇక్కడ మనకి స్టీల్ రిమ్లో ఇస్తున్నారు. 155/80 13" రేడియల్ టైర్స్. కార్ రేర్ ఇంటీరియర్లో చూసుకుంటే ఇక్కడ హార్డ్ ప్యాసింగ్ వచ్చాయి. ఇక్కడ మీకు గ్లాస్ డౌన్ చేసుకోవాలంటే మాన్యువల్ వచ్చింది, పవర్ వస్తుంది. సో ఇక్కడ క్రోమ్లో వస్తుంది. ఇక్కడ మనకు లెగ్ రూమ్, నీ రూమ్ చూసుకున్నా కానీ, సో లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అనేది, సో ఫ్రంట్ సీట్స్ అనేది 5.7 అడ్జస్టబుల్ తీసుకున్నా అంటే నాకు కంఫర్ట్ ఎలా ఉంటుందో అలా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు. హైట్ అడ్జస్టబుల్ అండ్ లెగ్ రూమ్, నీ రూమ్ 100% సపోర్ట్ నార్మల్గా ఉన్నాయి, అంత బెటర్ లేదు. సో హెడ్ రూమ్ అనేది చాలా బెటర్గా ఉంది. సో రేర్ సీట్స్కి ఇక్కడ హెడ్ రెస్ట్ అనేది నార్మల్ అడ్జస్టబుల్ ఇవ్వలేదు, నార్మల్ అటాచబుల్ ఇచ్చారు. రేర్ సీట్ కంఫర్ట్ చూసుకుంటే నార్మల్గా ఉంది. బట్ సపోజ్ నా లాంటి పర్సన్స్ ఇద్దరే కూర్చోగలుగుతారు, ఇద్దరు కూర్చుంటే కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ బుక్ షెల్ఫ్ చూసుకుంటే నార్మల్గా వాటర్ బాటిల్ లేదు. సో వాటర్ బాటిల్ వల్ల సెంట్రల్ కన్సోల్ వచ్చింది. ఇక్కడ బుక్ షెల్ఫ్ నార్మల్గా ఉంది. ఇక్కడ ప్లాస్టిక్స్ చూడొచ్చు మీరు, లెదర్ ర్యాపింగ్ ఎక్కడ లేదు, కంప్లీట్ ప్లాస్టిక్స్తోనే ఉన్నాయి. ఇక్కడ పవర్ విండో వస్తుంది కాబట్టి మనకి సెంట్రల్ కన్సోల్లో ఉంది పవర్ కన్సోల్ కూడా. ఇక్కడ చూడొచ్చు ఇది నార్మల్గా. ఇప్పుడు ఇవన్నీ ఓల్డ్ వేరియంట్స్ ఉండే, ఇప్పుడు న్యూ వేరియంట్స్ కూడా కొంచెం లగ్జరియస్ కార్లో కూడా ఇలానే వస్తుంది. సో ఇది కూడా నార్మల్గా ఉన్నట్టే ఉంది. ఓవరాల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకుంటే మీకు ఇది కంప్లీట్ బ్లూటూత్, FM, AM అండ్ USB ఆప్షనల్ తోటి వస్తుంది. సో బ్లూటూత్ కూడా వర్క్ అవుతుంది. డోర్స్ లాక్ అండ్ అన్లాక్. ఇక్కడ ఏసీ, మాన్యువల్ ఏసీ ఇస్తున్నారు, హజార్డస్ లైట్, నార్మల్ ఏసీ వెంట్స్. సో ఇందులోకి కూడా ఏసీ వస్తుంది ఫర్ 4 ప్యాసింజర్. ఇక్కడ 12 వోల్టేజ్ పవర్ యాక్సెసరీ సాకెట్, ఇక్కడ నార్మల్ మొబైల్ హోల్డర్. సో ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఒకటి చాలా పెద్దగా ఉంది, ఒకటి నార్మల్గా ఉంది. ఇక్కడ పవర్ విండోస్, ఓన్లీ ఫ్రంట్ 2 పవర్ విండోస్ వస్తున్నాయి, రేర్లో మాన్యువల్ వస్తున్నాయి. ఇక్కడ 5 స్పీడ్ ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. సో ఇది ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా నార్మల్ స్మూత్గా ఉంది. సో గ్లవ్ బాక్స్ చూసుకున్నా కానీ ఇక్కడ మీకు ఇలా లో పట్టుకుంటుంది. సో
నార్మల్ ఒక ట్యాప్ పడుతుంది, నార్మల్ ఒక చిన్న బుక్, మరి ఎక్కువ బుక్ కాదు, నార్మల్ ఒక చిన్న బుక్ అయితే గ్రాబ్ ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నా కానీ స్పీడోమీటర్ అనలాగ్లో వస్తుంది, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ డిజిటల్లో వస్తుంది, ఓడోమీటర్ డిజిటల్లో వస్తుంది, ఫ్యూయల్ లెవెలర్ డిజిటల్లో వస్తుంది. బట్ దీంట్లో ఆర్పిఎం ఇవ్వలేదు, ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ అంటే ఇది ఆన్ రోడ్ ప్రైస్ 2016లోనే ఆన్ రోడ్ ప్రైస్ 4,50,000 ఉంది ఆన్ రోడ్ ప్రైస్. టాప్ ఎండ్ 2 వేరియంట్సే ఉన్నాయి ఈ 2016 వేరియంట్లో. ఇప్పుడు 2020 ఫేస్ లిఫ్ట్లో 4 వేరియంట్స్ ఉన్నాయి, 2016లోనే 2 వేరియంట్స్ ఉన్నందుకు నార్మల్ ఆర్పిఎం ఇవ్వలేదు. సో ఆర్పిఎం ఇవ్వనందుకు ప్రైస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. డాట్సన్ రెడీగో ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 999cc ఆఫ్ పెట్రోల్ ఇంజన్, 67 horsepower at 5,500 rpm, 91 Nm of torque at 4,250 rpm with 5-speed manual transmission and 5-speed auto manual transmission. Single overhead camshaft. సో దీంట్లో ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇది 91 Nm of torque అనేది 650 కప్ వెయిట్కి నార్మల్గా చాలా బాగుంటుంది. సో డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, డైనామిక్స్ ఎలా ఉందో ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. డాట్సన్ రెడీగోలో 0 to 60 యాక్సెలరేషన్ టెస్ట్లో ఏసీ ఆఫ్ ఉంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి డ్రైవ్ మోడ్లో పెడుతున్నాను, ఫస్ట్ గేర్లో ఉంది. ఇప్పుడు బ్రేక్ పెడల్ మీద రిమూవ్ చేసి చూడవచ్చు. సో టైమర్ లేదు, నార్మల్గా మీరు నేను కింద డిస్ప్లేలో ఇస్తాను. 0 to 60 యాక్సెలరేషన్ టెస్ట్ 80. సో 80 రీచ్ అయింది. ఈ కార్లో స్పీడ్ సెన్సింగ్, పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్ ఇస్తున్నారు, ఇక్కడ సన్ వైజర్ ఇస్తున్నారు, యాంటీ మిర్రర్ ఇవ్వట్లేదు. డాట్సన్ రెడీగో ఇది నార్మల్గా సిటీ పర్పస్గా లాంచ్ చేశారు కాబట్టి ఇది స్టీరింగ్ వీల్ లైట్గా ఉంది, గేర్ షిఫ్టింగ్ లైట్గా ఉంది. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం మనకి ల్యాగ్ అనేది ఎక్కడ లేదు. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా అవుతుంది. బట్ హెవీ యాక్సలరేషన్ చేసినప్పుడు ఆఫ్టర్ 30 స్పీడ్ వెళ్ళినప్పుడు సెకండ్ గేర్కి షిఫ్ట్ అవుతుంది, ఆఫ్టర్ 45 స్పీడ్కి వెళ్ళినప్పుడు థర్డ్ గేర్కి షిఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు నార్మల్ యాక్సెలరేషన్ ఇచ్చాను, ఇక్కడ చూడొచ్చు మీరు 4th గేర్లో ఉంది. సో 4th గేర్లో ఉన్నప్పుడు 60 అలా వెళ్తుంది. సో నార్మల్ యాజ్ పర్ సిటీ కూడా చాలా బాగుంది. ఒకవేళ సడన్గా హైవే డ్రైవింగ్లో వెళ్ళినా కానీ బ్రేకింగ్ బాగుంటుంది, యాక్సెలరేషన్ బాగుంటుంది, టార్క్ కూడా ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ తెలుస్తుంది అంటే వైబ్రేషన్స్ ఉన్నాయి. సో సిటీ డ్రైవింగ్లో వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి, నార్మల్గా గ్యాస్ పెడల్కి తెలియట్లేదు, కానీ ఇక్కడ మనకి స్టీరింగ్ వీల్లో వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు నార్మల్ టైర్ నాయిస్ తెలుస్తుంది. సో విండ్ నాయిస్ ఎప్పుడు తెలుస్తుంది అంటే 60 స్పీడ్ క్రాస్ చేసినప్పుడు విండ్ నాయిస్ మనకి ఇంటీరియర్లోకి వినిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ కార్ అనేది మీరు సిటీ డ్రైవింగ్కి చాలా పర్ఫెక్ట్. వైబ్రేషన్స్ నార్మల్ వైబ్రేషన్స్ ఉన్నాయి, స్టీరింగ్ వీల్ వైబ్రేషన్స్. హైవే డ్రైవింగ్లో వెళ్తే హై స్పీడ్ వెళ్ళినప్పుడు వైబ్రేషన్స్ లేవు, కానీ టైర్ నాయిస్ తెలుస్తుంది. గ్యాస్ పెడల్ ప్రెస్ చేయగానే టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. సో హార్స్ పవర్ అనేది 67 హార్స్ పవర్ ఉన్నందుకు, సో ఈ వెహికల్కి నార్మల్ లో కప్ వెయిట్ ఉన్నందుకు హార్స్ పవర్ కూడా అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. సో ఎలా చూసుకున్నా కానీ విజిబిలిటీ కూడా మనకి బానెట్ కనిపించట్లేదు, ఓన్లీ వైపర్ కనిపిస్తుంది, నార్మల్ వైపర్ కనిపిస్తుంది. సో 5.4 అంటే షార్టర్ పీపుల్ ఉన్న వాళ్ళకు కూడా విజిబిలిటీ బాగుంటుంది. రియర్ వ్యూ విజిబిలిటీ నార్మల్ మాన్యువల్గా ఉంది, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్గా లేదు, మాన్యువల్లీ అడ్జస్టబుల్గా చేసుకోవచ్చు. సో ఎలా మాట్లాడుకున్నా ఇంటీరియర్ రీచ్ కూడా మనం డ్రైవింగ్ రీచ్గానే ఉన్నాయి, డ్రైవర్కి సూటబుల్గానే ఉన్నాయి. ఏసీ ఆన్ చేసుకోవాలన్న ఈ మెయిన్ సెంట్రల్ కన్సోల్ కూడా మెయిన్ కంట్రోల్లోనే ఉన్నాయి, స్టీరింగ్ వీల్ కంట్రోలింగ్ ఉన్నాయి, హెడ్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ కూడా కంట్రోలింగ్లో ఉన్నాయి. సో ఇలా చూసుకున్నా కానీ యాజ్ ఆఫ్ సిటీ డ్రైవింగ్కి ఇది చాలా బెస్ట్ కార్. సో హైవే డ్రైవింగ్లో ఎలా ఉంటుందంటే కార్ కొంచెం సైడ్కి వెళ్ళి ఏదైనా కార్ పుష్ అయినా కానీ ఈ కార్ వన్ సైడ్ పుల్ అవుతుంది. వైబ్రేషన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, మనకి ఎట్లా వైబ్రేషన్స్ అన్నీ ఎక్కువ లేదు, టైర్ నాయిస్ తెలుస్తుంది. సో ఇప్పుడు గేర్ ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఉంది, నార్మల్ బ్రేక్ రిలీజ్ చేశాను, గ్యాస్ పెడల్ ప్రెస్ చేయకుండా కానీ మూమెంట్ ఉంది. సో ఇప్పుడు యాక్సెలరేషన్ ఇచ్చాను, ఫస్ట్ గేర్లో ఉంది, సెకండ్ గేర్కి 35 స్పీడ్కి వచ్చింది. సో ఇక్కడ చూడవచ్చు మీరు థర్డ్ స్పీడ్లో 60. సో ఎక్కువ గ్యాస్ పెడల్ ప్రెస్ చేసి అట్లా అవుతుంది. సో ఇప్పుడు మాన్యువల్గా చూపిస్తాను. సో మాన్యువల్గా చూపిస్తాను, మాన్యువల్గా డ్రైవ్ మోడ్ టు లెఫ్ట్ ప్రెస్ చేస్తే పుష్ మాన్యువల్గా ఉంది. ఇప్పుడు ప్లస్ మైనస్. సో ఇప్పుడు నార్మల్ యాక్సెలరేషన్ ఇస్తున్నాను. సో యాక్సెలరేషన్ ఇస్తే మీకు చూడవచ్చు కంప్లీట్ అదే వెళ్ళిపోతుంది. సో మాన్యువల్గా ఉన్నా కానీ అదే యాక్సెలరేషన్ చేసుకుంటుంది, అదే చేసేసుకుంటుంది.
మాన్యువల్గా ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఉంది. సో మనం కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్యూయల్ ఎకనామీ ఎక్కువ కావాలంటే మనం మాన్యువల్గా కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎలా మాన్యువల్గా ఉన్నా కానీ ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతున్నాయి గేర్ షిఫ్టింగ్ అనేది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ కార్ రైడ్ క్వాలిటీ అనేది యాజ్ ఆఫ్ సిటీ డ్రైవింగ్లో ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే ఇది సిటీ డ్రైవింగ్ కాబట్టి రైడ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. స్మూతర్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సో హ్యాండ్లింగ్ విషయానికి వస్తే హ్యాండ్లింగ్ అనేది కొంచెం రోల్ ఓవర్ అవుతుంది. సో రోల్ ఓవర్ ఎలా అవుతుందంటే ఇప్పుడు ఇట్లాంటి రోడ్స్ వచ్చినప్పుడు ఈజీగా రోల్ అవుతుంది. ఎందుకంటే సో ఇది సిటీ డ్రైవింగ్. సో సిటీ డ్రైవింగ్గా యూజ్ చేసినప్పుడు స్మూత్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సో స్మూత్ సస్పెన్షన్ ఇచ్చినప్పుడు రైడ్ క్వాలిటీ బాగుంటుంది. హ్యాండ్ క్వాలిటీ అనేది స్టిఫర్ సస్పెన్షన్ ఇచ్చినప్పుడు హ్యాండ్లింగ్ క్వాలిటీ ఉంటుంది. సో దీంట్లో సస్పెన్షన్ అనేది సాఫ్ట్వేర్ సస్పెన్షన్, రైడ్ క్వాలిటీ సూపర్, హ్యాండ్లింగ్ అనేది కొంచెం యావరేజ్ అంటే బిలో యావరేజ్. ఇక్కడ చూడవచ్చు మీరు బాడీ రోల్ అనేది ఇలా అయిపోతుంది. సో ఈ కార్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఏబిఎస్ తోటి వర్క్ అవుతుంది. సో ఈ ఓన్లీ ఏబిఎస్ తోటి అవైలబుల్గా ఉంది. సో ఏబిఎస్ తోటి వర్క్ అవుతుంది. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ సిటీ డ్రైవింగ్లో బాగుంది, కానీ నార్మల్ హైవే డ్రైవింగ్లో చాలా యావరేజ్ బ్రేకింగ్ ఇది. హైవే డ్రైవింగ్లో కొంచెం కంట్రోలింగ్ అనేది ఇంజన్ బ్రేకింగ్ కంట్రోలింగ్ చేసుకోవాలి. సో ఈ వెహికల్ గురించి నా ఫైనల్ ఒపీనియన్, ఇది ఒక షార్ట్ లిస్ట్ చేయండి. సో షార్ట్ లిస్ట్ చేస్తే దీనికి కంపారిజన్ కార్స్ కూడా ఉన్నాయి. రెనాల్ట్ క్విడ్ ఉంది, సేమ్ 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ తోటే. సో ఆ కార్ ట్రై చేయండి, ఈ కార్కి ట్రై చేయండి. మీకు ఏ సూటబుల్ ఉంటే ప్రైస్ సెగ్మెంట్లో కానీ అలా సూటబుల్ ఉంటే ఫీచర్స్కి కంపాటబుల్ ఉంటే అది మీరు చూడండి. సో రెనాల్ట్ క్విడ్ ఇక్కడ మీకు పాపప్ ఐడి ఇస్తున్నాను, కంప్లీట్ రివ్యూ ఉంటుంది, అది చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.